జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే కతలాపూర్ మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. కతలాపూర్ అలాగే మేడిపల్లి, భీమారం మండలాలకు చెందినటువంటి అనేక గ్రామాల ప్రజల రైతులు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకై చలో కాళేశ్వరం మహాధరణకు పిలుపునిచ్చారు. ఎందుకంటే వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా నీరు విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు నీరు విడుదల చేయలేదు. తద్వారా తమ పంట పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయంటూ వారంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. అక్కడే వంటవార్పు చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి నీటి విడుదల ఎందుకు ఆపారు, తద్వారా తామంతా కూడా పంట పొలాలు నష్టపోతున్నామంటూ రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ పంట పొలాలు నష్టపోతే ఆదుకునేవారు ఎవరంటూ వారంతా కూడా భిక్షాటన చేసే అక్కడ ఉన్నటువంటి స్థానికుల వద్ద భిక్షాటన చేశారు రైతుల మొత్తం కూడా. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తమను ఆదుకోవాలి, తమ పంట పొలాలు కాపాడాలని ఈ సందర్భంగా రైతులైతే కోరారు. ఈ సందర్భంగా నీరు విడుదల చేయని పక్షంలో మరొకసారి రోడ్డెక్కుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇటు కోరుట్ల, కతలాపూర్, వేములవాడ రహదారి మొత్తం కూడా ట్రాఫిక్తో స్తంభించిపోయింది. మరొక వార్త, గ్రామాలకే పరిమితమైన వానరాలు ఇప్పుడు పట్టణాల్లో కూడా తిరుగుతున్నాయి. నేరుగా ఇండ్లలోకి ప్రవేశించి దాడులకు పాల్పడుతున్నాయి. గడిచిన 6 నెలల్లో దాదాపు 2560 మందికి పైగా గాయాల పాలయ్యారు. నేరుగా ఇంట్లోకి ప్రవేశించి ఇష్టానుసారం దాడులకు పాల్పడుతున్నాయి. ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడేస్తున్నాయి. అలాగే పెంకుటిల్లు ఉన్నటువంటి వారు మొత్తం అవన్నీ కూడా పూర్తిగా నాశనం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే అడవిలో ఎటువంటి ఆహార పదార్థాలు దొరక్క నేరుగా గుంపులుగా నేరుగా పట్టణంలోకి ప్రవేశిస్తూ ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని కోతులు ఇండ్లలోకి, ఊర్లలోకి, పట్టణాల్లోకి రాకుండా చూడాలని ఈ సందర్భంగా అందరూ ప్రజలు కోరుతున్నారు.